మహాపరిశుద్ధుడైన యేసు క్రీస్తు ఉన్నతమైన నామంలో నా ఆత్మీయులకు వందనాలు. ఈరోజు శ్రేష్టమైన వాక్యం, అద్భుతమైన వాక్యం పరిశుద్ధాత్ముడు మీకు వినిపించబోతున్నాడు. కుటుంబ జీవితం చాలా విలువైంది, కుటుంబం చాలా ఘనమైంది. ఈ భూమి మీద విలువైనది కుటుంబం, ఘనమైనది కుటుంబం. కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఉన్నతమైన సైక్యత, అనురాగం, ప్రేమ కరువై విడిపోతున్న పరిస్థితులు చాలా కుటుంబాలను చూసినప్పుడు వారి యొక్క జీవిత గాథ చాలా భయంకరం. అలాంటి పరిస్థితుల మధ్యలో ఒక ఆదర్శవంతమైన కుటుంబముగా, దీవెనకరమైన కుటుంబముగా, మేలుకరమైన కుటుంబముగా నీ కుటుంబం ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఈరోజు ఒక శ్రేష్టమైన వాక్యాన్ని ప్రభు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నేటి మన దైవ సందేశం, ఈ మాటలు వింటే నీ కుటుంబం బాగుపడుతుంది. ఈ మాటలు వింటే దేవునికి మహిమ కలుగునుగాక. ఏ మాటలు? దేవుని మాటలు వింటే నీ కుటుంబం దీవించబడుతుంది. ఆత్మీయులారా, ఈరోజు భార్యాభర్తల కోసం మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. భర్త అన్న మాటకు భరించువాడు అనే అర్థం, భార్య అన్న మాటకు త్యాగశీలి అనే అర్థం. బాధ్యత గల ఒక భర్తగా, త్యాగం చేసే ఒక భార్యగా కలిసి మీరున్నప్పుడు మీ జీవితం ఆదర్శవంతంగా, దీవెనకరంగా ఉంటుంది. ఆత్మీయులారా, బైబిల్ గ్రంథంలో అనేక మంది భార్యాభర్తలు ఉన్నారు. అబ్రహాము, శారా వారు విశ్వాసులకు తల్లిదండ్రులుగా దీవించబడ్డారు. ఇస్సాకు, రిబుక ఆదర్శవంతమైన దంపతులుగా ఉన్నారు. మనోహ భార్య ప్రార్థించిన వారిగా ఉన్నారు. అకుల్లా, ప్రిస్కిల్లా సేవలో సేవకునితో పాటు సాగిపోయిన వారు ఉన్నారు. ఆత్మీయంగా ఎలిజబెత్, జకర్యాలు ధూపం వేసిన వారుగా ఉన్నారు. ఇలా మనము చెప్పుకుంటూ వెళ్తుంటే భార్యాభర్తలు అన్యోన్యంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా జీవించినారు. మరియా, యోసేపుల దాంపత్య జీవితం చాలా ఉత్తమమైనది. ఆత్మీయులారా, ఈరోజు కుటుంబం నిలబడాలి అంటే భార్యాభర్తలు దేవునికి భయము, భక్తి కలిగి జీవించాలి. అయితే పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుందంటే, 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 2వ వచనంలో, భార్య భర్తలు వారి ధర్మములను క్రమముగా నడుపవలెను. భార్య భర్తలు వారి ధర్మమును నడుపుతూ కుటుంబ జీవితాన్ని కొనసాగించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. భార్య భర్తల జీవితంలో వారి ఎడల, కుటుంబం ఎడల ఉన్న ధర్మం, భార్యకు భర్త ఎడల ఉన్న ధర్మం, భర్తకు భార్య ఎడల ఉన్న ధర్మమును వారి ధర్మాలను క్రమముగా నడుపుతూ జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఆత్మీయంగా భార్య భర్తల ధర్మము కలిసి జీవించడం. ఏ భార్య భర్తతో కలిసి జీవిస్తుందో, ఏ భర్త భార్యతో కలిసి జీవిస్తాడో వారి కుటుంబం సాఫీగా కొనసాగుతుంది. కుటుంబ ధర్మము అనేది చాలా ప్రాముఖ్యమైనది. సో కుటుంబ ధర్మం అంటే శరీర క్రియలను నెరవేర్చుకోవడం కాదు, మానసికంగా తన భార్య యొక్క ధర్మము, తనతో సమయం కేటాయించడము, భార్య భర్తతో సమయం కేటాయించడం ధర్మ విధులలో చాలా ప్రాముఖ్యమైంది. నువ్వు కుటుంబంతో సమయాన్ని గడిపినప్పుడు నీ కుటుంబం సక్సెస్ అవుతుంది. అంతేకాదు, 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో, భార్య భర్తలు ఎడబాయకూడదు, ఒకరికి ఒకరు వేరై ఎప్పుడూ బ్రతకద్దు. ఎన్ని సమస్యలు వచ్చినా భార్య భర్తను విడిచిపోవద్దు, భర్త భార్యను విడిచిపోవద్దు. చాలామంది కుటుంబాలలో ఎడబాటు, గొడవలు రాగానే భార్యాభర్తల మధ్యలోనికి 3వ వ్యక్తి వస్తాడు. అటు భర్త యొక్క తల్లిదండ్రులు, ఇటు భార్య యొక్క తల్లిదండ్రులు వారు పూచి తీసుకొని వారి మధ్యలోకి రావడం ద్వారా
ఈ భార్యాభర్తల సమస్య పెరుగుతూ ఉంటుంది. అయితే చాలామంది కుటుంబాలలో థర్డ్ పర్సన్ ఎంట్రీ కావడం ద్వారా వారి మూడు ముళ్ళ బంధం విడిపోతుంది. కాబట్టి భార్యాభర్తలారా, మూడో వ్యక్తి ఎవరు కూడా మీలోనికి రావద్దు. అది మీరు అర్థం చేసుకోవాలి. అంతేకాదు, మూడో విషయాన్ని చూస్తే మొదటి కొరింథీ పత్రిక 7:14లో అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన భార్య ద్వారా పరిశుద్ధపరచబడతాడు, అవిశ్వాసి అయిన భార్య విశ్వాసి అయిన భర్త ద్వారా పరిశుద్ధపరచబడతాడు. ఒకరి యొక్క భక్తి, ఒకరి యొక్క పరిశుద్ధత మరి ఒక్కరిని పరిశుద్ధురాలుగా చేస్తుంది. గమనించండి, భార్య తన నడవడికల చేత భర్తను లోబర్చునని వాక్యం సెలవిస్తుంది. వాక్యము లేకుండానే తమ క్రియల చేత భర్తలను దేవుని సన్నిధికి నడిపించునని వాక్యం సెలవిస్తుంది. సరే, ఈ విధంగా భార్యాభర్తల కోసం చాలా విషయాలు ఉన్నాయి. భార్య తన భర్తను బ్రతికినంత కాలం బద్ధురాలై ఉండాలి. భార్య భర్తలు ఒకరి ఎడల ఒకరు బద్ధులై ఉండాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంతేకాదు, ఎఫెసీ 5:13లో చూస్తే భార్య తన భర్తకు లోబడాలి. లోబడకుంటే చాలా సమస్యలు ఎదురవుతాయి. అదే విధముగా భర్త తన భార్యను ప్రేమించాలి. ప్రేమించకుంటే భయంకరమైన సమస్యలు ఎదురవుతాయి. అంతేకాదు, ఎఫెసీ పత్రిక 5:33లో ఒకరి యందు ఒకరు భయము భక్తి కలిగి ఉండాలి. ఒకరికి ఒకరు భక్తి, ఒకరికి ఒకరు భయం ఉండాలి. చాలామంది కుటుంబాలలో భర్త పై చేయి ఉంటుంది. అలా ఉండడం మూర్ఖత్వం. కొన్ని కుటుంబాలలో భార్యల పెత్తనం ఎక్కువ ఉంటుంది. అది పతనానికి దారి తీస్తుంది. అయితే భార్యాభర్తలు ఇద్దరు కలిసి నడవడం నేర్చుకోవాలి, కలిసి జీవించడం నేర్చుకోవాలి. ఆత్మీయంగా ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఆత్మీయంగా జీవించాలి. నేను బైబిల్ను ఆధారం చేసుకొని చెప్తున్నాను. చాలామంది భార్యాభర్తలు ఎప్పుడు చూసినా గొడవలతో ఉంటారు, ఎడాపెడగా ఉంటారు. అలా ఉండడం మంచిది కాదు. మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసగా చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. మూర్ఖురాలైన భార్య వలె ఉంటే నీ భర్త చాలా ఆత్మీయతను కోల్పోతాడు. కానీ తెలివైన భార్య ఏం చేస్తుందంటే, ఆత్మీయులారా, తెలివైన భార్య తన భర్తను రాజుగా చేసి తను రాణిగా ఉంటుంది. మూర్ఖురాలైన భార్య లెక్క ఉండకు, సాడిస్టు భర్త లెక్క నువ్వు ఉండకు. అయితే చాలామంది భర్తలు భార్యతో ఎక్కువ టైం స్పెండ్ చేయరు. అక్క చెల్లెళ్ళతో, అన్నదమ్ములతో, వారి తల్లిదండ్రులతో టైం స్పెండ్ చేస్తారు. అలా చేయడం ద్వారా నీ భార్య దగ్గర నీ విలువను పోగొట్టుకుంటున్నావని అర్థం చేసుకో. అయితే ఆత్మీయులారా, గమనించండి, ప్రతి భర్త తన భార్యను మరో తల్లిగా భావించాలి. భర్త తన భార్యను తల్లిగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తుంది. చాలా ఆత్మీయమైన మధురమైన మాట. ఇదే మధురమైన బంధం. ఈ బంధం ఎప్పుడు విడిపోదు. చాలా సంతోషం. కార్యేషు దాసి కరుణేషు మంత్రి భోజేషు మాత అన్న మాట ఉంటుంది. శేనేషు రంభ. ఆత్మీయంగా ఆకలిలో అమ్మగా భార్య ఉంటుంది. ఆవేశంలో ప్రేమను పంచే తల్లిగా ఉంటుంది. నీ కష్టాలలో, నష్టాలలో, సుఖాలలో, దుఃఖాలలో పాలి భాగస్థురాలుగా ఉంటుంది. నీ యొక్క దుఃఖ నివారణను తొలగించే ఒక ఔషధమై భార్య ఉంటుందన్న సంగతి నువ్వు మర్చిపోయినావేమో. అలా మర్చిపోవద్దు. గమనించండి, మనసులోని ప్రేమను, బాధను కళ్ళలో చూచి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి ఎవరి అయ్యి అంటే భార్య. భర్త యొక్క కష్టాన్ని, తన కళ్ళలో ఉన్న దుఃఖాన్ని భార్య చక్కగా గమనిస్తుంది. కాబట్టి ఆమె ఆత్మీయంగా
తనకు చక్కటి భాగస్వామిగా దొరికిన అదృష్టవంతురాలని చెప్పి భర్త భార్యను గౌరవించాలి. ఆత్మీయులారా, అయితే చాలామంది భార్యలను శాడిస్ట్గా వాళ్ళని చిత్రీకరిస్తూ ఉంటారు. చాలామంది కుటుంబాల్లో అనుమానాలు ఉంటాయి. అనుమానాలు ఉన్న చోట గొడవలు ఉంటాయి. గొడవలు ఉన్న చోట కేసులు ఉంటాయి. కేసులు ఉన్న చోట విడిపోవడాలు ఉంటాయి. అయితే అలా ఉండొద్దు అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం కంటే ఇంటికి వేసిన రంగులను చూసి ఇల్లు కట్టుకోవడమే ఉత్తమం. అంటే అందం అనేది ఒక రంగు, అది ఎన్ని రోజులకున్నా పోతుంది. అందాన్ని చూసి మనం వివాహం చేసుకుంటే అది నిన్ను ఆగం చేస్తుంది. చాలామంది ఈ కాలంలో అందాన్ని చూస్తారు కానీ ఆత్మీయతను చూడలేకపోతున్నారు. ధనాన్ని చూస్తున్నారు కానీ గుణాన్ని చూడలేకపోతున్నారు. చాలామంది కుటుంబాలు అక్కడ ఫెయిల్ అయిపోతున్నాయి. అయితే భార్యలు భర్తలు అన్యోన్య సహవాసంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. చాలా సంతోషం. భూమి మీద శ్రేష్టమైంది ప్రేమ, ఘనమైంది ప్రేమ, విలువైంది ప్రేమ, ఖ్యాతిగలది ప్రేమ, ఉత్తమమైనది ప్రేమ, అన్నిటికంటే కోరదగినది ప్రేమ. అయితే ఒక భర్త భార్యను మొట్టమొదటిగా ప్రేమించాలి. భార్య భర్తల మధ్యలో పిల్లలు జన్మించినప్పుడు పిల్లలను ప్రేమించద్దు. భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి. వాళ్ళిద్దరు ప్రేమించుకున్న తర్వాతనే ఆ ప్రేమ ద్వారా పుట్టిన పిల్లలను ప్రేమించాలి. కానీ పిల్లలు కలగానే భార్య మీద భర్తకు ప్రేమ తక్కువైతుంది, భర్త మీద భార్యకు ప్రేమ తక్కువైతుంది. ఇద్దరు కలిసి పిల్లలను ప్రేమిస్తూ ఉంటారు. వాళ్ళ ప్రేమ పతలగా అయిపోతుంది. నీ వివాహంలో ద్రాక్షారసము అయిపోయిందేమో, ఈ రోజున నీ యొక్క బాణాలో ద్రాక్షారసాన్ని నింపుకో. ప్రేమ పెళ్ళంటే ఈడు జోడు, తోడు నీడ, కష్టం సుఖం గురించి కాదు, కానీ ఇద్దరు ఐక్యమై తమ ఇద్దరు ఒకరి ఒకరు ఉద్ధరించుకుంటూ మంచిగా జీవించడమే భార్య భర్తల యొక్క ఉత్తమమైన గుణం. తోడు నీడ, కష్టం కరువు, అంతేకాదు ఈడు జోడు, ఇవన్నీ బాగానే ఉంటాయి కానీ వారు ఐక్యతగా జీవించలేకపోతున్నారు. ఐక్యత చాలా ప్రాముఖ్యమైంది. ప్రతి అమ్మాయికి చదువుతున్న భర్త రావడం సహజం, మంచిగానే వస్తారు. కానీ తన మనస్సును చదివే భర్త రావడం అదృష్టం. ఆలోచించండి. ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావాలి, చదవాలి, బాగా భర్త చదువుకున్న భర్త రావాలి. కానీ భర్త అనే వ్యక్తి భార్యను ఆత్మీయంగా చదివి ఆమెను బలపరిచే వ్యక్తిగా ఉండాలని నేను కోరుతున్నాను. అయితే ఆత్మీయులారా, చాలామంది జీవితాలలో అభిరుచులు వేరుంటాయి. భార్య ఒక కాడ, భర్త ఒక కాడ. వారిద్దరూ వేరువేరు గ్రామాలలో పుడతారు, వేరువేరు తల్లిదండ్రులకు పుడతారు, వేరువేరు పరిస్థితుల్లో పెరుగుతారు. వారి ఇద్దరు ఆ కుటుంబంకి వెళ్ళి అమ్మాయి వేరాయి, ఈ కుటుంబంలోకి వెళ్ళి అబ్బాయి వేరాయి, ఇద్దరు కలిసి ఒక కుటుంబంగా కట్టబడతారు. వారు వేరు వేరై ఇద్దరు ఒకటిగా జీవించడమే భార్యాభర్తల యొక్క ఆత్మీయత. దేవునికి స్తోత్రం. గమనించండి, ఒక స్త్రీ తన కుటుంబాన్ని విడిచి తన భర్తతో జీవించడానికి, శాశ్వతంగా జీవించడానికి తన ప్రాంతాన్ని విడిచి ఒక ధైర్యం ఏంటంటే, నన్ను కట్టుకున్నవాడు నాతో యుగయుగాలు సదాకాలం ఉంటాడు అని ఆత్మీయంగా నమ్మి చేతిలో చేయి వేస్తుందే చాలా గొప్పతనం. ఆ చేయిని ఎన్నడూ భర్త నువ్వు విడిచిపెట్టద్దు. ఎప్పుడు నీ భార్యను మోసగించద్దు. భార్య తన భర్తను ఎప్పుడు మోసగించద్దు. ఒకరి ఎడల ఒకరు నమ్మకం కలిగి ఉండాలి. అమ్మ లేకుంటే అమ్మకు జన్మ లేదు, భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు. ఆత్మీయంగా అమ్మ లేకుంటే జన్మే లేదు. అమ్మ లేకపోతే మనకు జన్మ లేదు. భార్య లేకుంటే ఆ జన్మకు అర్థమే లేదు. అమ్మ కంటే ఉత్తమమైనది భార్య. భార్యనే ఒకప్పుడు తన భర్త తల్లి గర్భంలోకి వెళ్ళొచ్చాడు. అయితే జన్మనిచ్చిన తల్లి కంటే తోడు నిలిచిన ఆ భార్యే నీ తల్లి కంటే ఉత్తమమైనదని నువ్వు భావించినప్పుడు నీ కుటుంబం చాలా ఆత్మీయంగా ఉంటుంది. అయితే ఆత్మీయులారా, నేటి కాలంలో అర్థం చేసుకునే భార్యలు కరువైపోయినారు. హాయిగా కుటుంబాలలో జీవించే భర్తలు కూడా కరువైపోయినారు. అహంకారి అయిన భార్య దొరికితే
బానిస అయిన జీవితమే. గమనించండి, చాలాసార్లు అర్థాలు పెడర్థాలుగా ఉంటాయి. అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కునేవాడు కూడా హాయిగా బ్రతుకుతాడంట. భార్యగా అర్థం చేసుకోవడం నువ్వు నేర్చుకో. బుక్కు బాగలేదని బుక్కును తగలబెట్టాదు, పుస్తకాన్ని. ఏ పేపర్లోనైతే తప్పు పడ్డదో ఆ పేపర్ను నువ్వు సరి చేసుకోవాలి. ఈ యొక్క బుక్ అనేది జీవితం. అయితే నీ వివాహ జీవితంలో ఒక పేజీ పాడైపోయిందని ఆ పుస్తకాన్ని నువ్వు కాలబెట్టద్దు. నీ జీవితం కూడా అలాంటిదే సహోదరి, సహోదరుడా. అయితే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అహంకారి అయిన భార్య దొరికితే అంబానీ అయినా ఆగమైపోతాడని సామెత ఉంది. ఈ రోజున భార్యకు భర్త ఎలా ఉండాలి అంటే, నాకు బాగా నా భర్త నచ్చాలి, భర్తకు భార్య బాగా నచ్చాలి. ఒకరికొకరు నచ్చడం మంచిదే, కానీ ఆత్మీయంగా ఆ నచ్చడంలో ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం ఇంకా చాలా ప్రాముఖ్యమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భార్యలు భర్తలు మంచి విషయాల్లో ఆసక్తి కలిగి కూర్చొని సమయాన్ని కేటాయించుకొని కలిసి భోజనం చేసే భార్య భర్తలు చాలా ఉత్తమంగా పరిగణించబడ్డారు. అయితే సంపాదన కోసం పరిగెత్తే భర్తలు, ఆ సంపాదనను దాచిపెట్టే భార్యలు, ఆ సంపాదన మీద ఉన్న ఆ యొక్క ఆలోచన పిల్లల మీద ఉంటే కుటుంబాలు బాగుపడతాయని నేను నమ్ముతున్నాను. మోజు తీరగానే మూలకేసేది కాదు మూడు ముళ్ళ బంధం. ముసలితనంలో కూడా మనసెరిగి ఉండేది మాంగళ్య బంధం. ఏదో వయసున్నంత కాలం సుఖాన్ని అనుభవించి తర్వాత మూలకేద్దాం అన్న వస్తువు కాదు భార్య అంటే. భార్య అంటే నీ కిరీటం, భార్య అంటే నీ తల్లి, భార్య అంటే నీ జీవితానికి చేదోడు వాదోడుగా నిలిచి నిన్ను ఆదరించేది. భర్త అంటే నీ బరువును మోసేవాడు, నీ కోసం తన రక్తాన్ని చెమటగా మార్చేవాడు. అయితే ఇలాంటి భార్య భర్తలు ఒకరిని ఒకరు క్షమించుకోలేక చాలామంది కుటుంబాల్లో బంధాలు విడిపోతున్నాయి. బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలంటే ఎదుటివారు తప్పు చేసినా క్షమించే గుణం భార్యకుండాలి, భర్తకుండాలి. ఎప్పుడైతే ఒకరిని ఒకరు క్షమించుకుంటారో అప్పుడు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఒక విషయం చెప్తున్నాను సహోదరి, సహోదరుడా. 2 ముళ్ళ పందులు ఉన్నాయి. ఆ ముళ్ళ పందులు పెళ్లి చేసుకున్నాయి. అయితే ఆ 2 ముళ్ళ పందులు ఒక దగ్గరికి రాగానే ఒకదాని ముళ్ళు ఒకటి దానికి తాకుతుంది. తాకగానే ఒకరిని ఒకరు బాగా తిట్టుకుంటున్నారంట. ఎందుకు? కలిసి ఉండాలనుకున్నారు కానీ వాళ్ళలో ముళ్ళు ఉన్నాయి. ఆ ముళ్ళు ఉండడం ద్వారా వాళ్ళు కలిసి జీవించలేకపోయారు. అయితే ఆ ముళ్ళు దేనికి సాదృశ్యం తెలుసా? ప్రవర్తనకు. నీ చెడు ప్రవర్తన అనే ముళ్ళు ఉన్నంతసేపు కలిసి మీరు జీవించలేరు. కాబట్టి బైబిల్ చెప్తుంది ఏమని తెలుసా? అన్యోన్య సహవాసం కలిగి మీరు బ్రతకాలని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే భార్య భర్తలుగా ఒక కుటుంబంగా కట్టబడ్డ మీరు తరతరాలకు దీవెనకరంగా ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఈ రోజున ఆలోచించు సహోదరి, సహోదరుడా. మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసగా చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటూ తన మూర్ఖత్వపు తెలివిని చూపిస్తుంది. ఆ విధంగా ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ సంతోషంలో నేను కాకపోతే మరెవరు అని చిరునవ్వుతో నవ్వి తన భర్తను బలపరిచేది ఒక ఉత్తమమైన భార్య. భర్త మంచి ఆలోచన తీసుకుని వచ్చినప్పుడు ఆ ఆలోచనకు సహకరించేదే భార్య. ఒకరి ఆలోచన ఒకరు కలిసి ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించుకుందాం. కుటుంబాలలో చిన్న చిన్న కీచులాటలు వస్తాయి, కానీ ఆ కీచులాటను వీధిలోనికి తీసుకొని వెళ్ళి, ఆ వీధిలోకి వెళ్ళి ఊరిలోనికి తీసుకొని వెళ్ళి, ఆ ఊరిలోకి వెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళి భార్య భర్తల బంధాన్ని చులకనగా చేస్తూ, గౌరవాన్ని దెబ్బతీస్తూ, భర్త యొక్క గౌరవం, భర్త భార్య యొక్క గౌరవాన్ని చులకనగా చేస్తూ జీవిస్తే కుటుంబాలు కూలిపోతాయి. ఆ విధముగా ఉండడం మంచిది కాదు అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు.
సుఖం కంటే సంతోషం ప్రాముఖ్యం. చాలా మంది సుఖాన్ని ప్రేమిస్తారు, సుఖం కాదు. నీకు సంతోషం చాలా ప్రాముఖ్యం. సంతోషం కావాలి అంటే వాక్యం దగ్గరికి రావాలి, సహవాసంలో జీవించాలి. చాలా మంది కుటుంబాలలో ఐక్యత లేదు, ఐక్యత పాడైపోయి ఐక్యతను కోల్పోయి విడిపోతున్నారు. అలా విడిపోవడం మంచిది కాదు. నువ్వు పరిశుద్ధ వివాహం చేసుకున్నావు, కానీ నీ జీవితంలోనికి నీ భార్య కాకుండా ఇంకొకని భార్య నీలోనికి రావడం, ఇంకొకని భర్త నీ దగ్గరికి రావడం, అది చాలా చెడ్డ లక్షణం. దాన్ని నువ్వు తొలగించుకోవాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ సంతోషంలో నేను కాకపోతే ఎవరుంటారని ఒకరిని ఒకరు ఆదరించుకునే వారే నిజమైన భార్యాభర్తలు. ఆత్మీయులారా, ఇలా భార్యాభర్తల కోసం చెప్పుకుంటూ వెళ్తుంటే ఒక విషయం చెప్పాలి. భర్తకు నీడ లాంటిది భార్య, భార్యకు నీడ లాంటి వాడు భర్త. నీడ చనిపోయే వరకు నిన్ను వెంటాడుతుంది. అదేవిధంగా మన బంధం కూడా ఒకరిని ఒకరు ఈ లోకయాత్ర ముగించుకునే వరకు కలిసి జీవించేదే నిజమైన భార్య భర్తల ఆత్మీయత. ఆర్థిక సమస్యలు కుటుంబంలో వచ్చినప్పుడు ఆర్థిక సమస్యలను బట్టి గొడవలు పెట్టుకోవడం కాదు, కానీ ఖర్చు తక్కువ చేసుకొని జీవించడము జ్ఞానం కలిగిన భార్య యొక్క లక్షణం. భార్య దొరికిన వానికి మేలు దొరికింది అని వాక్యం సెలవిస్తుంది. అయితే మేకు దొరికిందని కొందరు, తేలు దొరికిందని కొందరు చదువుతారు, కానీ మేకు లేదు, తేలు లేదు, భార్య మేలుకరమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. భార్య ఉదయకాలం లేచి తన భర్త కోసం సమస్తాన్ని చేసి పెట్టేది. దేవునికి మహిమ కలుగును గాక. భర్త ఉదయకాలం వెళ్ళి సాయంకాలం వరకు కష్టపడి తన పిల్లలకు తన భార్యకు ఏదో చేయాలని కష్టపడుతూ కరిగిపోయేవాడే భర్త. ఇలాంటి భార్య భర్తలు కనుమరుగైపోతున్నారు. అయితే ఎందుకు కనుమరుగైపోతున్నారు అంటే బిజీ షెడ్యూల్స్. ఉదయకాలం లేచి భార్య డ్యూటీకి భర్త డ్యూటీకి వెళ్తున్నారు, సంపాదన మీద ఉంటున్నారు, కానీ కలిసి జీవించలేని పరిస్థితి. అయితే ఆత్మీయులారా, సంపాదన కోసం దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళేవారు ఉంటారు, కానీ భార్య భర్తతో ఉండాలి, భర్త భార్యతో ఉండాలి. నీకెంత సంపాదన వచ్చినా నీ కుటుంబాన్ని విడిచి నువ్వు వెళితే నీ కుటుంబం కూలిపోతుంది. నువ్వు ఎప్పుడైనా గుర్తించుకో ఆ విషయాన్ని. ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంలో చూస్తూ భావిస్తే, ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తే ఎలాంటి గొడవలుండయి. ఆత్మీయంగా భార్యను ఒక తల్లిగా చూడాలి, భార్య భర్తను ఒక కొడుకుగా చూడాలి. ఆత్మీయ రిలేషన్షిప్ అది. ఆత్మీయులారా, అది వేరే తీరుగా వక్రీకరించకు. ఆ విధమైన అన్యోన్య సహవాసం కలిగి జీవించాలి. గొడవలు పడడం కంటే మూగతనంతో మౌనంగా ఉండడం గొప్పతనం. గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడ్డా విడిపోకుండా ఉండే బంధం చాలా గొప్పది. అదొక వరం. గొడవలు అనేటివి వస్తాయి, కానీ గొడవలలో దూరం కావద్దని ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఆత్మీయులారా, భార్య భర్తలకు 7 లక్షణాలు ఉండాలి. అయితే భార్య భర్తలు ఈ విధంగా ఉంటే జీవితము ఆనందకరంగా ఉంటుంది. ఏ విధంగా ఉండాలి భార్య భర్తలు అంటే, వాక్యానుసారంగా ఎలా ఉండాలి భార్య భర్తలు అంటే, 1, ఒకరిపై ఒకరు, ఇది చాలా ప్రాముఖ్యం. గాఢమైన నమ్మకం కలిగి ఉండాలి. గాఢాంధకారం కాదు, గాఢమైన నమ్మకం కలిగి ఉండాలి. ఒకరిపై ఒకరు అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలి. నా భర్త 100 మందిలోకి పోయినా చాలా నమ్మకస్తుడు, నా భార్య 100 మందిలో నిలబడ్డా చాలా నమ్మకస్తురాలు అని. భర్త ముందు భార్య మరో వ్యక్తిని పొగిడితే భర్త ఇష్టపడడు. అదేవిధంగా భర్త భార్య ముందు మరొక స్త్రీ కోసం పొగిడితే భార్య కూడా సహించదు. ప్రపంచంలో నీ భార్య కంటే అందగత్తే మరొకరు లేరని ఒక భర్త భావించినప్పుడు, భార్య కూడా నా భర్త కంటే మరొక హీరో లేడు, నా భర్తనే ఉన్నతమైన హీరో అని భావించినప్పుడు నమ్మకం చాలా చక్కగా ఉంటుంది. అయితే నమ్మకాన్ని బట్టి కుటుంబం నడిపించబడాలి, కానీ ధనాన్ని బట్టి కాదు, తెలివిని బట్టి కాదు నడిపించబడేది. ఆత్మీయంగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. అయితే నేటి దినాలలో నమ్మకం కరువైపోయింది. నమ్మకం లేక విడిపోతున్నారు, నమ్మకం లేక ఒకరినొకరు ఎడబాస్తున్నారు. అది పద్ధతి కాదు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు.
రెండోది, భార్యాభర్తలు ఆదర్శంగా ఉండాలంటే ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. భార్య భర్తను గౌరవించాలి, భర్త భార్యను గౌరవించాలి. అయితే కొందరు కుటుంబాల్లో భార్యలను గౌరవించారు, చీపురు పుల్ల తీసేసినట్టు తీసేస్తారు. కొన్ని కుటుంబాల్లో భార్యలు భర్తలను చీపురు పుల్లతో తీసేస్తారు. అలా గౌరవించుకోకపోవడం ద్వారా రోజుకొక సమస్య ఏర్పడుతుంది. ఆ సమస్య ద్వారా కుటుంబాలు విడిపోతూ ఉంటాయి. అనుభవంతో ఒక భక్తుడు ఇలాగ అన్నాడు. ఏమన్నాడంటే, ఒకరిని ఒకరు గౌరవించుకోకుండా ఎదుటి వ్యక్తిని గౌరవిస్తే నీ గౌరవం దెబ్బతింటుంది. అయితే భర్తగా భార్యను గౌరవించు, భార్యగా భర్తను గౌరవించు. మీరిద్దరు గౌరవించుకోవడం నేర్చుకోవాలి. రెస్పెక్ట్ అనేది లేకపోతే కుటుంబంలో నువ్వు రిస్క్లో పడతావని ఆలోచించు. సహోదరుడా, సహోదరి, అయితే నీ భార్యను నువ్వు గౌరవిస్తున్నావా? నీ భర్తను నువ్వు గౌరవిస్తున్నావా? లేదా నీ భర్త కోసం ఎంతో చెడుగా నీ కుటుంబం దగ్గర చెప్తున్నావేమో. అలా భార్య గురించి భర్త, భర్త గురించి భార్య చెడుగా చెప్పడం ద్వారా వారి పరువే పోతుంది. ఆలోచించండి. ఒకరోజు ఒక కుటుంబానికి వెళ్ళిన భార్య భర్తలు చాలా గొడవ పెట్టుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు వచ్చేమన్నారు తెలుసా? అంకుల్, ఎప్పుడు చూసినా మా తల్లిదండ్రులు భయంకరంగా గొడవ పెట్టుకుంటారు అంకుల్. ఒక్కరోజు కూడా ఐక్యంగా ప్రేమతో ఉండరు అంకుల్. మీరు చేయబట్టి మేము చదువుకోలేకపోతున్నాం అని వాళ్ళు చాలా బాధపడ్డారు. చాలా మంది కుటుంబాలలో భార్య భర్తలు గొడవ పెట్టుకోవడం ద్వారా పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది. కాబట్టి ఒకరిని ఒకరు గౌరవించుకోవడం చాలా ఉత్తమం. మూడో విషయాన్ని చూస్తే, భార్య భర్తలు ఒకరిని ఒకరు సదురుకొని జీవించాలి. ఉన్నా ఏమి లేకున్నా ఒకే తీరు ఉండాలి. ఉన్నప్పుడు ఒక తీరు, లేనప్పుడు ఒక తీరు కాదు. నీకు ఎంత ఉన్నా, లేని పరిస్థితిలో ఎలా వచ్చావో ఉన్నప్పుడు కూడా అలానే ఉండు. ఒకవేళ మీ జీతం నెలకు 30,000 అయితే నీ ఖర్చు 60,000గా ఉంటే అప్పుల పాలవుతాం. ఒకవేళ 20,000 అయితే నీ యొక్క ఖర్చులు 40,000 అయితే నీ జీవితం అప్పుల పాలవుతుంది. చాలామంది కుటుంబాలలో జరిగే పెద్ద పొరపాటు ఏంటంటే సదురుకొని బ్రతకరు. సమాజంలో ఎదురింటి వాళ్ళు ఇలాగున్నారు కాబట్టి నేను వాళ్ళకంటే కొంచెం ఎక్కువ కనబడాలి. అయితే వాళ్ళు ఒక బిల్డింగ్ కట్టిల్లు, నేను 2 కట్టాలి. వాళ్ళు ఒక కారు కొన్నారు, నేను 2 కార్లు కొనాలి. వాళ్ళు ఇలాంటివి ఉన్నారు, నేను అలా ఉండాలని ఎదుటి వ్యక్తులతో పోల్చుకొని చాలా మంది కుటుంబాల్లో అప్పుల పాలైపోతూ ఉంటారు. నువ్వు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తితో పోల్చుకుంటావో నీ కుటుంబం దెబ్బతింటుంది. కాబట్టి ఈరోజు ప్రేమపూర్వకంగా, ఆత్మీయంగా హెచ్చరికలతో పాటు నీ కుటుంబం నిలబెట్టే సూత్రాలని చెప్తున్నాను. గమనించండి. చాలామంది భర్తలు, చాలామంది భార్యలు, వాళ్ళలో ఒక లోపం ఉంటుంది. ఏమి లోపం అంటే, ఒకరి ముందు ఒకరు ప్రేమించుకున్నట్టు మాట్లాడతారు, ఒకరు ప్రక్కకి వెళ్ళగానే ఒకరి బలహీనతలు ఒకరు చెప్తా ఉంటారు. అలా భర్త బలహీనతలు, భర్త భార్య బలహీనతలు చెప్తే నీ కుటుంబానికి విలువ తక్కువైపోతుంది. ఆలోచించండి, గమనించు. 4వది, భార్యాభర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. అర్థాలు వేరు, నానార్థాలు వేరు, అపార్థాలు వేరు. అర్థం ఎప్పుడైతే చేసుకుంటావో ఆత్మీయంగా నీ కుటుంబము సాగిపోతుంది. చాలామంది కుటుంబాలలో ఒక మాటకు 4 అర్థాలు తీసుకుంటారు. నువ్వు ఇక్కడ నిలబడకు అని ఒకవేళ భర్త చెప్తే, నేను నిలబడితే నీకేం బాధ, నేను బరాబర్ నిలబడతా అని ఆ మాటను పెనర్థం తీసుకుంటే చాలా కష్టం. ఆత్మీయులారా, ఒకవేళ నీ ఆత్మ జీవితంలో అర్థం తక్కువైన కుటుంబముగా, అపార్థాల కుటుంబముగా, అర్ధరహితమైన కుటుంబముగా నీ కుటుంబం ఉంటే ఈరోజు ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి. 20 సంవత్సరాలు అవుతుంది పెళ్ళై, 25 సంవత్సరాలు అవుతుంది, లేదా 30 సంవత్సరాలు అవుతుంది పెళ్ళై. ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారా? ఒకరినొకరు ప్రేమించుకున్నారా? ఒకరికొకరు లోబడ్డారా? ఒకరినొకరు గౌరవించుకున్నారా? ఒకరిపై ఒకరికి అత్యధికమైన నమ్మకం ఉందంటే ఏమీ లేదు. ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా బాబు ఈ జీవితం అంతా అని భార్య ఒకవైపు, భర్త ఒకవైపు. అలా ఎందుకు అనుకుంటున్నారంటే మీలో ప్రార్థన జీవితం లేదు, మీలో వాక్యానుసారమైన జీవితం లేదు, మీరు దేవునికి లోబడే ప్రజలు కాదు, మీరు సహవాసాన్ని ప్రేమించేవారు కాదు, మీరు నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తూ మీరు ఆదర్శంగా బ్రతకాలనుకుంటే అది అవివేకం. వాక్యం ఎవరిలో నిలిచి ఉంటుందో వారు అర్థం కలిగిన జీవితం, ఆత్మీయత కలిగిన జీవితం జీవిస్తారు. అంతేకాదు, 5వ విషయాన్ని, ఈ విషయాలు నువ్వు కలిగి ఉంటే ఆదర్శవంతంగా ఉంటావు. ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి.
భర్త భార్యను భార్య భర్తను ప్రేమించుకోవాలి. అయితే చాలా మంది కుటుంబాల్లో భార్యలు భర్తలను ప్రేమిస్తారు, భర్తలు భార్యలను ద్వేషిస్తారు. మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అని అనుకోవచ్చు. కొన్ని కుటుంబాలలో భర్తలు భార్యలను బాగా ప్రేమిస్తారు. అయితే ఒక కుటుంబం కోసం విన్నా వాళ్ళ భార్యను బాగా ప్రేమిస్తున్నాడంట. పిచ్చి ప్రేమ. ఎంత ప్రేమ అంటే ఎవరైనా వస్తే టీ పెడతాడు, ఎవరైనా వస్తే భోజనం చేస్తాడు, ఎవరైనా వస్తే చికెన్ చేస్తాడు, ఎవరైనా వస్తే వాళ్ళకు భోజనం పెడతాడు. చాలా బాగా నా భార్యకి ఏం పని తగలదని చాలా పని చేస్తున్నాడంట. అయితే ఇలా పనిచేస్తూ భార్యను వట్టి అలానే కూర్చోబెడుతున్నాడు ఎవరు వచ్చినా. అయితే వాళ్ళు అనుకున్నారంట, నీ భర్తను మొత్తం కట్టేసుకున్నావు కదా అన్నారంట. అయితే తన భార్య అని అంట, అయ్యా దయచేసి చెప్తున్నా, పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు అన్ని పనులు చేస్తున్నావు, ఎవరు వచ్చినా నువ్వే చేస్తున్నావు, అలా నువ్వు చేయకంటే నేను బాగా ప్రేమిస్తున్నావు కాబట్టి నేను చేస్తున్నా, నువ్వు చక్కగా కూర్చో అని అన్నాడంట. అయితే ఆయన అదే విధంగా రొట్టి అట్లా మెయింటైన్ చేసి ఆ విధంగానే తన భార్యను బాగా ప్రేమించాడు. ఆ ప్రేమ ఎక్కడికి వచ్చిందంటే అందరు ఏమనుకున్నారంటే భర్తను ఆమె ముడేసి కట్టేసింది, భర్తను లోబరుచుకున్నదని. ఒకరోజు ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట, ఇలా నువ్వు ఇంకోసారి చేయకు, ఎవరైనా వస్తే నేనే చేస్తా పని, నువ్వు ప్రశాంతంగా కూర్చో, నా విలువ పోతుందంటే నీ విలువ నాకు తెలుసు కాబట్టి నేను కూర్చోబెట్టుకున్నా, నేనే చేస్తున్నా అని అన్నాడు. అయితే ఆత్మీయులారా, ఇది ప్రేమనా, ఇది లేకపోతే అసలు ఏమిటో అర్థం కాక ఆ భార్య ఈ భర్త యొక్క తల్లిదండ్రులను పిలిచి చెప్పిందంట, మీ బాబు ఇలా చేస్తున్నాడు, 30 సంవత్సరాలు అయింది అయినా కానీ అలానే చేస్తున్నాడు అంటే వాళ్ళకు కూడా అర్థం కాలేదు. లాస్ట్కి ఒక మాట చెప్పాడంట, ఏమని తెలుసా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే సాంకేతికంగా ఈ పని చేస్తున్నాను, అంతేగాని మరొకటి లేదు, నేను బానిసను కాదు, నువ్వు దొరసానివి కాదు, కేవలం ఇది ప్రేమ అన్నాడంట. చూడండి, అంతగా ప్రేమించిన ఆ భర్తను సమాజం ఏమని అంటే బానిస అన్నది. సరే, వారిద్దరి మధ్యలో అవగాహన ఉంది కానీ ఇతరులు వారి అవగాహనను అపార్థం చేసుకున్నారు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఎలాగున్నావు ఆలోచించు. ఒకరి ఎడల ఒకరు ఎలాగుండాలి తెలుసా? అన్యోన్యంగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి. అంతేకాదు మరొక మాట, ఒకరి కుటుంబాన్ని ఒకరు గౌరవించాలి. చాలా మంది భర్తలు భార్య కుటుంబాన్ని గౌరవించరు. అదొక మూర్ఖత్వం, శాడిజం అది. కొందరు భార్యలు వాళ్ళ భర్తల కుటుంబాలను గౌరవించరు, వారితో టైం స్పెండ్ చేయరు. ఒకవేళ స్త్రీలు ఏం చేస్తారంటే వాళ్ళ తల్లిగారి యొక్క ఫంక్షన్స్ అయినా అంటే వాళ్ళు చాలా ముందుగా వెళ్ళి అక్కడ కూర్చుంటారు. భర్త గారిదికి ఏదైనా ఫంక్షన్ అయిందంటే వాళ్ళు రానే రారు, ఎందుకో అర్థమే కాదు. తల్లిగారి ఇల్లు అంటేగానే ఉదయకాలం 4 గంటలకు లేచి అన్ని పనులు చేసుకొని 7 గంటలకు బస్సు ఎక్కి వెళ్ళిపోతాయి. అదే అత్తగారి ఇంటికాడ ఏదైనా ఫంక్షన్ అయింది, మనం వెళ్దాం పదా మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్దాం అంటే నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తా అంటది. అది ఒక మూర్ఖత్వం. అయితే ఈ చిన్న చిన్నవే కుటుంబాలకు చాలా ప్రమాదం. కాబట్టి ఈ రోజున నీ ఆత్మీయంగా నీ జీవితంలో నీ కుటుంబాన్ని ఎలా నువ్వు కట్టుకుంటున్నావు, ఎలా నడిపించుకుంటున్నావు ఆలోచించు. కలిసి భార్యాభర్తలు ప్రార్థించాలి, కలిసి భార్యాభర్తలు వాక్యం చదువుకోవాలి, కలిసి భార్యాభర్తలు ప్రయాణం చేయాలి, కలిసి భార్యాభర్తలు చర్చికి వెళ్ళాలి. ఒక పెద్ద ఫంక్షన్ జరుగుతుంది, చాలామంది అధికారులు వెళ్ళారు. ఒక వ్యక్తి ఒంటరిగా వెళ్ళి అన్నం తింటున్నాడు, ఒంటరిగా వెళ్ళి నీళ్ళు తాగుతున్నాడు, ఒంటరిగా వెళ్ళి స్వీట్ వేసుకుంటున్నాడు. అందరూ అతని వైపు చూచారు. అయితే అందులోకి వెళ్ళి ఒక పెద్ద ఆఫీసర్ పిలిచి అన్నాడంట, బాబు ఇట్రా అన్నాడంట. సార్ ఏంటి సార్? అందరూ జతలు జతలుగా వచ్చారు భార్యాభర్తలు, నువ్వెందుకు రాలంటే మొదటి నుంచి నాకు అలవాటు లేదు సార్ అన్నాడంట. అలవాటు చేసుకో. అందరూ భార్యాభర్తలు వెళ్ళి కూర్చొని తింటున్నారు, నిలబడి మాట్లాడుకొని తింటున్నారు, నువ్వు ఒక్కడివే ఒంటరిగా ఉన్నావు. అసలు నీ జీవితంలో ఈ సంఘటన చూసినప్పుడు నీకు విలువలేని జీవితం జీవిస్తున్నావు ఇక్కడ. కాబట్టి ఈ రోజు నుండి అయినా నీ ఆలోచన విధానం మార్చుకో అనగానే తనకు ఒక ఆలోచన వచ్చింది. సరే, ఇక ఎప్పుడైనా ఫంక్షన్ జరిగితే, ఏదైనా కార్యక్రమం జరిగితే నా భార్యను తీసుకొచ్చుకోవాలనుకున్నాడు. అయితే వెళ్ళి తన భార్య చెప్పాడంట, పలానా దగ్గర ఫంక్షన్ ఉంది, మా ఫ్రెండ్స్ అందరూ వారి భార్యలు తీసుకొని వస్తున్నారు, నువ్వు రావాలంటే ఆమె అన్నదంట, ఇంతకాలం తీసుకోపోని నీవు ఇప్పుడు తీసుకోపోతే నీతో నేను వస్తానా అన్నదంట. చూడండి, అలాంటి చిన్న చిన్న అపశృతులు కూడా కుటుంబానికి చాలా చేదు అనుభవాలను మిగులుస్తాయి. ఒకరినొకరు ఎప్పుడు విడిచిపోవద్దని
దేవుడు మనతో చక్కగా మాట్లాడుతున్నాడు. అయితే అల్లరి అనేది జరుగుతుంది, కానీ అల్లరిలో ఓపిక అనేది చాలా ప్రాముఖ్యంగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అయితే భర్తలారా మీ భార్యలను నిష్ఠూర పెట్టకుడి, భార్యలారా మీ భర్తలకు విధేయత కలిగి ఉండుడి. భార్యాభర్తలు ఆదాయం కోసం జీవించడం కంటే ఆనందం కోసం జీవించడం చాలా ఉత్తమం. అంతేకాదు తన భర్త ఆదాయం చూసి ఖర్చు పెట్టి ఆ ఖర్చులో పొదుపు చేసి ఉత్తమమైన భార్యగా నువ్వు జీవిస్తే నిన్ను బట్టి నీ భర్త సంతోషిస్తాడు. కొంతమంది ఎలా ఉంటారంటే మధ్యలోనే వస్తారు, వివాహంలో కలిసి ఉంటారు, మధ్యలోనే విడిపోతారు. అలా విడిపోవడం ద్వారా పిల్లలు అనాథలుగా దిక్కులేని వారుగా వారి భవిష్యత్తులు చాలా దెబ్బతింటూ ఉంటాయి. భార్య భర్తల మధ్యలో ఎవరికి ఆవేశం ఉన్నా ఆ పిల్లలు అనాథలైతారు. కాబట్టి ఎవరు కానీ భార్య భర్తలు ఆవేశపూర్వకంగా నిర్ణయాలు తీసుకోకుండా ఆత్మీయంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రభు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. కావలసిన వాళ్ళందరూ మనల్ని కష్టకాలంలో వదిలేసినా కట్టుకున్న వాడు మాత్రము కష్టంలో వదిలివేయడు. కట్టుకున్న భార్య కష్టంలో భర్తను విడిచిపెట్టదు. భార్యకు జ్వరం వస్తే భర్త హాస్పిటల్ తీసుకొని వెళ్ళి 100 రూపాయల మందులు కొనిచ్చి 100 మాటలు మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు రోగిష్ఠురాలు, నువ్వు బలహీనరాలు, నువ్వు జబ్బుతో ఉన్నావు, నేను చేసుకొని బాధపడ్డాని. అదే భర్తకు సమస్య అయితే భార్య పడక దగ్గరే కూర్చుంటుంది. ఎందుకు తెలుసా? నా భర్త బాగుండాలని కన్నీళ్లు గారుస్తుంది. అదే భార్యకు రోగం వస్తే మీ తల్లిగారింటికి వెళ్ళు, మీ అక్కని పిలుచుకోండి, లేదంటే మీ వాళ్ళకి చెప్పి పిలుచుకో అని చెప్తాడు భర్త. అలా చెప్పడం మంచిది కాదు. ఆత్మీయంగా చెప్తున్నా, గమనించండి. ఈరోజు ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. నవ్విస్తూ ప్రపంచాన్ని మరిపించేది భార్య. ఆ నవ్వులో ప్రేమను పొందుకొని తిరిగి నవ్వేవాడు భర్త. కొందరు భార్యలు నవ్వుతే ఆనందిస్తారు, కొందరు నవ్వుతే అపార్థం చేసుకుంటారు. అది ఒక రోగం. కాబట్టి ఆత్మీయంగా భార్య భర్తలు ఒకరి మనసు ఒకరు ఎరిగి, ఒకరి మనసులో ఒకరు ఉండి, ఒకరి ప్రేమలో ఒకరు మునిగి అలాగున్నప్పుడు మీ యొక్క ఆత్మీయ జీవితం తరిగిపోకుండా ఆదర్శవంతంగా ఉంటారు. ఆత్మీయులారా గమనించండి. చదువుకొని భార్య దొరికిందని బాధపడద్దు, చదువురాని భర్త దొరికిందని బాధపడద్దు. మీరే ఒక పుస్తకమై ఒక మంచి పాఠాన్ని రాసుకొని ప్రపంచానికి మీ కుటుంబాన్ని పరిచయం చేయాలని నేను కోరుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు చాలామంది ఏంటంటే భార్యను భర్త నమ్మక, భర్తను భార్య నమ్మక, వారి ఎడల నమ్మకం లేకుండా ధనము దగ్గర ఒకరిని ఒకరు నమ్మక గొడవలు పెట్టుకొని, చాలామంది డబ్బు దగ్గర గొడవలు పెట్టుకొని డబ్బుతోని విడిపోతూ ఉంటారు. డబ్బు కంటే ప్రాముఖ్యం బంధం అని ఎప్పుడు కానీ మర్చిపోవద్దు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కునేవాడైనా హాయిగా జీవిస్తాడు. అహంకారి అయిన భర్త దొరికితే కుటుంబమే ఆగమైపోతుంది. ఉదయం లేవగానే తన భర్తకు ప్రేమపూర్వకంగా పలకరించి సెకండ్ ఇస్తే భర్త ఆ రోజంతా హాయిగా జీవిస్తాడు. మనం ఎప్పుడు మర్చిపోవద్దు. భర్త మనసును అర్థం చేసుకున్న భార్యగా, తనకు దూరంగా ఉండడానికి ఇష్టపడకుండా భర్త ప్రేమలోనే నిలిచి తనలో సగమై, తనలో భాగమై, తనలో జీవమై, తనలో జీవితమై జీవిస్తే ఆ భర్త జీవితం సునాయాసంగా ఉంటుంది. అయితే ఆత్మీయులారా, ఈరోజు ఒక మాట చెప్తున్నాను. ఏమిటంటే ఆత్మీయంగా ఈ వాక్యం నీకోసమే. ఏంటి అంటే, భర్త నీకు ఒక తండ్రి లాంటి వాడు, భార్య నీకు ఒక తల్లి లాంటిది. ఆత్మీయంగా భార్య ఏడుస్తే నువ్వు కన్నీళ్ళు వస్తే నీ చేతితో తుడవడం నేర్చుకోవాలి, కానీ ఆ కళ్ళలోకి వెళ్ళి ఇంకా కొన్ని కన్నీళ్ళు రావాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు. కంటికి దెబ్బ తాకితే చేయి వెళ్ళి తుడుస్తుంది. సో భార్య భర్తల రిలేషన్షిప్ కూడా అలానే ఉండాలి. కన్ను నీ భార్య అయితే తుడిచేది నీ భర్తగా ఒక చేయిగా నువ్వు నిలబడాలి. అయితే ఆత్మీయులారా చెప్తున్నాను ఒక మాట ఏంటంటే, బైబిల్ గ్రంథంలో భార్య భర్తల కోసం చాలా విషయాలు రాయబడ్డాయి. ఉత్తమమైన భార్య సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఉంటుంది.
గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఒక జ్ఞానం కలిగిన స్త్రీగా, భార్యగా, ఒక బాధ్యత కలిగిన భర్తగా నువ్వు జీవించు. ఈరోజు ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో ఐక్యత లేకున్నా, సమాధానం లేకున్నా, ప్రేమ లేకున్నా, అన్యోన్య దాంపత్యం లేకున్నా కొంచెము ఓర్చుకొని ఓపిక పట్టి కుటుంబాన్ని తిరిగి కట్టుకో. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని దీవించండి, వారి హృదయాల్లో ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం విన్న తర్వాత షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, మేడగారి సాహసాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.